డబ్బులు లేవు లేవు. ఏంటి ఎప్పుడు అడిగినా లేవు లేవు అంటావు? నేను మాత్రం పార్ట్నర్ కదా. ఏ పార్ట్నర్? స్లీపింగ్ పార్ట్నర్. స్లీపింగ్ పార్ట్నర్ అంటే నీ పెళ్ళం పక్కన తొంగోవడం కాదు. మరి నీ పెళ్ళం పక్కన దొంగోడమా? స్లీపింగ్ పార్ట్నర్ అంటే పని ఎక్కువ చేయాలా, పెత్తనం తక్కువ చేయాలి. చేసావులే పెత్తనం. నువ్వు ఇందులో కూర్చుంటే వార్నర్ లా లేవు, కౌంటర్ లో కూర్చున్న క్లీనర్ లాగా ఉన్నావు. కావాలంటే వాళ్ళని అడుగు చెప్తారు. వాళ్ళు ఎందుకు అడగడం? నీకే తెలిసేటి డబ్బులు అయితే లేవు లేవు. ఏంటి లేవా? అరే లేవని చెప్తాను నీకదే. ఇదిగోండి. నమస్కారం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇప్పుడే అందిన వార్త. కృష్ణానగర్ ఏరియాలో ఓ హోటల్లో పనిచేసే సర్వరు సడన్ గా ఉన్మాదిగా మారి క్యాష్ కౌంటర్ లో కూర్చున్న ఓనర్లందరినీ దారుణంగా కాల్చి చంపుతున్నాడు. కావున సదరు క్యాష్ కౌంటర్ లో కూర్చునే ఓనర్లందరూ జాగ్రత్తగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ గారు హెచ్చరించారు. కృష్ణ, నువ్వు ఎప్పటి నుంచో క్యాష్ కౌంటర్ లో కూర్చోవాలని సరదా పడుతున్నావు కదా, ఇలా కూర్చో. కిచెన్ లో కొద్ది పని ఉంది, చూసుకొని వచ్చేస్తాను. ఎంత జాలిగుండా. క్యాష్ కౌంటర్ లో కూర్చుంటాడు. ఇప్పుడు తెలుస్తుంది. ఎవరు బయటికి రావద్దా? ఉన్మాది కూడా అప్పుడే వచ్చేసినట్టుకున్నాడు. ఉన్మాది గడు గుర్రం మీద వచ్చినట్టు కొంత డెక్కల సౌండ్ వినబడుతుంది. ఆమె సైలెంట్ అయిపోయింది. వెళ్ళిపోయాడు. బయటకు వచ్చండి. అమ్మా మెషిన్ కంటే వచ్చాడు, అయిపోయిందిరా. ఇంతకీ మా స్లీపింగ్ పార్ట్నర్ రేట్ అయ్యాడో ఏటో. అయిపోయి ఉంటాడా? ఇంకా బతిగా ఉన్నాడేటి? సరదా తీరిందా? కూర్చొని చాలా లేదు. నువ్వు కూర్చో, నీకు తీరద్దు. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు కదా. ఇందులో క్యాష్ లేదేటి? నువ్వు అలా కిచెన్ లోకి వెళ్ళగానే ఆ ఉన్మాది వచ్చి కాల్చి పారేస్తా అన్నాడు. నేను వార్నర్ కాదురా, వాడు చికెన్ లోకి వెళ్ళాడని చెప్పాను. డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదిగో నేను స్లీపింగ్ పార్ట్నర్ కదా, నిద్ర వస్తుంది, వెళ్తా. మీ ఇంటికి వెళ్ళు. నీ మిస్సెస్ లేదు ఇంటి దగ్గర? కేశవరా, ఏంటి వాటర్ అంతా కళకళలాడుతుంది? ఈ కళ్ళ రోజు ఉండేదే కదా. ఈ రోజు ఎన్ని టీలు చేసావేంటి? 41, దీంతో 42. అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తావు అనమాట. ఇద్దామనే ఉంది, డబ్బులు ఎక్కడే? అదేంటి 41 టీలు చేశారన్నావు కదా? చేస్తే సరిపోద్దా? తాగింది నేనే కదా. నువ్వే తాగేసావా? బేరాలు ఏమి లేక తలపోటు వచ్చి నేనే తాగించాను. ఇది 42 టీ. మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు? 10 నిమిషాలకు నీకే తెలుస్తుంది. ఓ టీ కొడతావండి. వద్దులేరా, నేను పేపర్ చదువుదాని వచ్చాను. ఏలా అందుకే వచ్చారు. అక్కడికి నేను ఏదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలు నడుపుతున్నట్టు పొద్దున్నే సగం మంది ఇక్కడికే తగలేస్తారు. ఇలా అమ్మ కడుపు చేతికి కూడా ముఖం మీద ఇస్తున్నా. ముందు 3 నెలలు బిల్లు పేపర్ ఎండి పల్లెలో పెట్టి చేతికిస్తా. బాబాయ్ బిల్లు ఇవ్వకపోతే ముఖం మీద పేపర్. మీ ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి. నాకు గాని ఒళ్ళు మండింది అనుకో, పేపర్ రాయి కట్టి అక్కడి నుంచే విసురుతా. అది తగిలి చచ్చావు అనుకో, రేపు ఉదయాన్నే పేపర్ లో నీ ఫోటో పడుద్ది. ముందు డబ్బుల సంగతి చూడు. ఎంత పొగర్రా నీకు. ఆఖరికి నా పేపర్ కుక్కలు చింపిన ఇస్తరైపోయింది అనమాట. ఏంటి మళ్ళీ తాత పేపర్ అంతా సీరియస్ గా చదివేస్తున్నా? ఇదేంటి ఐశ్వర్యరాయ్ ఫోటో చూస్తున్నా? ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి ఫోటో చూసేవాడు కదా. అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదా. సల్మాన్ ఖాన్ అనుకుంటావు ఏంటారు నువ్వు? కేశవులు అది వచ్చిందా? అదంటే ఏంటయ్యా? పేపర్ వచ్చిందా? అదే పేపర్కి వచ్చింది చెప్పలా? ఒరే అయినా పేపర్ నీకెందుకు రా, నీకు చదువు రాదు కదా. గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని. పూసుకుంటావా? అయితే ఇదిగో. అది కాదు. ఏంటి? ఇలా మన పిల్లలు పరీక్షా ఫలితాలు వచ్చినాయంట. అలాగా? ఇంకెక్కడ పేపర్ రా బాబు. అయితే మన బేవర్సిన కొడుకులు గట్టెక్కుతారో లేదు. सोनाली जी क्या है? ఏం చేస్తున్నావు? హే పెనం మీద దోసలేస్తున్నాను. హే చిచ్చి, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్, దహీపూరి, పాపడ, రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా, నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తేస్తాను. హే అక్కడ బోర్ కొడుతుంది. హే హమ్ కుచ్ ఖేలేంగే. హే ఆట? ఏ ఆట ఖేల్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట. హే అది ఏ ఆట? హే నువ్వు ఒకే ఒక సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆటాడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లోని తీసుకుంటాను. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకునే తీసుకుంటా.
నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటామని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్, సిగ్గా? యు మీన్ యు ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? అంటే అక్కడ టీవీలు సెల్ ఫోన్లు కూడా వాడొచ్చా? ఏమైనా వాడుకోవచ్చు సార్, ఎందుకంటే మీ ప్లాట్కి లెఫ్ట్ సైడ్ ఏమో శాటిలైట్ స్టేషన్, రైట్ సైడ్ ఏమో స్పేస్ స్టేషన్. ఎంత దూరం అనుకున్నారు? అమీర్పేట నుంచి పంజాగుట్ అంతా అంతే. నువ్వు చెప్తుంటే ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుందయ్యా. ఈ జన్మకు నేను అంత దూరం వెళ్ళగలనా? ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. మరి ఇప్పుడు కొని లాభం ఏంటి? బలుపు అదిగా సార్, ఇప్పుడు మీకు ఈ భూమి మీద నౌకలు లేకపోతేనేమో మీరు వెళ్తారండి, మీరు కాకపోతే మీ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు, లేకపోతే వాళ్ళ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఎందుకు సార్ మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు, మీరేమన్నా మీతో పాటు తీసుకెళ్తారా? మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు. ఇదే అంతే లాజిక్కే. ఎలాగూ పోతూ ఏం తీసుకో వెళ్ళలేము, ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవును. పైగా అక్కడ కబ్జా చేసే వాళ్ళు కూడా ఉండరు. మూన్ ల్యాండ్ మాఫియా ఇంకా అక్కడ తయారు కాలే. ఎన్నాళ్ళైనా అలాగే పడి ఉంటుంది. అగ్రీ. ముసరుడు గట్టిగా సంపాదించాడు, బ్యాగ్ నిండా పెట్టుకొని వచ్చాడు. ఇదిగో అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. అమ్మో ఏంటి సార్ అటగిల్లారు? గుర్తుండడానికి. అమ్ము 10 లక్షలకే అంత గిల్లాడంటే 20 లక్షల నుంచి తొడపాసమే పెట్టుండేవాడుగా. ఓ ఈడేవాడు ఫోన్ చేస్తున్నాడు. హలో, అంగారక గ్రహం మీద వెంచర్ ఎప్పుడు వేస్తామంటారా? ముందు మూన్ మీద పూర్తిగానే ఉండి. ఇదిగో ఇక్కడ శుక్రగ్రహం ఫేసింగ్ లో ఒక ప్లాట్ తీసుకోరాదు. బలుపు 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 బలుపు. ఏంటి మన లక్ ఇలా కలిసి వచ్చేస్తుంది కదా? అందరు సిన్సియర్గా చదువుకుంటున్నారు, నేను కూడా చదువు. చూడరా చూడు. ఏం ఫిగర్ రా, రంగకు ఎక్కువ రాశి తక్కువరా బాబు. మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా. మాట్లాడరా బాబు. ఇండియన్స్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా? ప్రేమ అంటే ఇదే రా. కంటే కూతుర్ని కను లేకుంటే పక్కింటి నాన్నతో లేచిపోయేవి. సిడిఎఫ్జి. అరే అరే, లోపలికి వెళ్ళిపోతున్నా ఆంటీ. దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా ఉంటదిరా. దీన్ని కూడా దేవుడిదేనా? వెళ్ళిపోతుందిరా, అది పోయింది. పోయాచి గాన్ గాయబ్. మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా. వచ్చిందిరా. నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే. ఏంట్రా నువ్వు అనేది? ఏముంది, రాత్రి బాల్కనీ జంప్ చేసావనుకో, సీన్లు వెరీ ఎక్సైటింగ్. మనకి నేత్రానందం, అంకిల్ కి రాత్రి ఆనందం. బాబు నైట్ డిన్నర్ ఉంటుంది కదా, అందుకే ఇప్పటి నుంచే రెడీ అయిపోతుందేమోరా. షీఈ్ ఫెంటాస్టిక్ రా. డే టైమ్ లో మిడ్ నైట్ మసాలా. సెల్వే, గోల్డ్ కొరటం అయిపోయిందా? దేనికిరా? ఆ మాయ కూడా కొడతావని. 7:30 కల్లా మేము డిన్నర్ చేసి వచ్చేస్తాము. వాళ్ళు నువ్వు మాత్రం రెడీగా ఉంటారా. ఈ రోజు మనకు రొమాంటిక్. ఇక్కడ
ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. దీన్ని సూసైడ్ పాయింట్ అంటారు. సూసైడ్ పాయింట్ అంటే ఆత్మహత్యలు చేసుకునే ప్రదేశము. అయిందిగా మరి కొట్టందే టప్పట్లో. ఆత్మహత్యలు చేసుకునే ప్లేస్ కోతే మీ అందరికి అంత అనుభూతి ఎలా కలుగుతుందయ్యా? నాకేం కలగడం లేదు. మీ కలగట్లేదా? కిందకి దూకితే కలుగుతుంది. సపోజ్ ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అనుకోండి. నేచురల్ గా డబ్బు, కులమో, మతమో వాళ్ళ ప్రేమకు అడ్డొస్తుంది. అప్పుడు వాళ్ళ ప్రేమ ఫెయిల్ అవుతుంది. అలాంటి వాళ్ళు అటు వాళ్ళ పెద్దవాళ్ళని కాదనలేక, ఇటు ప్రేమని వదులుకోలేక ఏం చేయాలో తెలియక అదిగో ఆ లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. అదేంటయ్యా, ప్రేమ ఫలించినంత మాత్రం దూకేసి ప్రాణాలు తీసుకోవడమే. నేచురల్ గా అంతే కదా సార్. ప్రేమే లేనప్పుడు ప్రాణం ఎందుకు సార్? వేస్ట్. అంతకన్నా చావటం బెటర్. గోపి ఎవరిని అడుగుతావురా పాపి? 10 సంవత్సరాల క్రితం గోపి నన్ను గాఢంగా ప్రేమించేవాడు. నన్ను ప్రేమించమని నా వెంట పడేవాడు. అప్పుడు అహంకారంతో నా గోపి ప్రేమను తిరస్కరించాను. ఆ తర్వాత మళ్ళీ గోపి కనిపించలేదు. బహుశా గోపి ఇలాంటి చోట ఎక్కడో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. అంత అందగాన్ని కాదన్నందుకు ఛీ! ఇలాంటి అనాకారాన్ని అంటగట్టాడా దేవుడు. ఇప్పుడు నీకు ఫుల్లుగా అనుభూతి అయ్యిందా? ఇంకా చూస్తారా? కొట్టండి తప్పట్లో. ఆపండి మీ చప్పట్లు గోల. పంపించడం ఏమిటండి? ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా? కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి? వచ్చింది అమ్మాయి అయితేను. అమ్మాయి ఎందుకు చూశారు? సాక్షాత్తు మహాలక్ష్మి. ఆహాహాహాహా. ఆగేవే బాగు. ఛ, 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 ఛ. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా, మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత్ర ఎట్టేసింది. ఈ ఆడవాళ్ళ గురించి నీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం అంటారు. పనే పోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా. నీకు బాగా బలిసింది. ఉండు, ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకబెత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు? కోలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు. నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష. ఆగో, ఆ? ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమెరుపు కసక్కని తెగింది. చూడిగా నీలో నది ఆఖరిపల్లా. ఈ మందు రాసుకో. ఫ్యాన్ వేసి కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా. కాలితే మందిచ్చి రాసుకోమన్నాడు మంచోడా. ఒక డేసేయాలి. ఎంత అవుద్ది? పర్సన్ బట్టి ప్రైస్ అవుద్ది. వీడే ఆ పర్సన్. నేను చెప్పినా అని చెప్పుర్రా. ఇదేమి ఎగ్జిబిషనా? సిలబస్ ఏంది? వీడు మాకు కావాలి. మన శరత్ బాబా బొట్టు సినానా? ఈడంటే ఎవడు? ఇంకా మధ్యలో ఈడేడికెంచి వచ్చిండు? కోయంబత్తూరు నుంచి వచ్చాడు. రాజా చంద్ర ప్రతాప్ వర్మ. వాడిని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాం?
ఏమ్రా ఒక్క నిమిషం సైడ్కి రా ఏందిరా పెద్ద సీరియస్ గా మధ్యలో పిలిచిన అన్నా నవాబ్ ఖాన్దాన్ లా తల్లికి ఇద్దరు కాదు ముగ్గురు పుట్టిర్రు ఆ మూడోడే కోబే ఒకడు శరద్ బాబు, రెండు సీనుగాడు, మూడు కింగ్. కింగ్ గాని లెక్కనే ఇంకొక ఇద్దరు ఉన్న సంగతి ఈ కొడుకులకు తెలియదు. వీళ్ళ కన్ను మన శరద్ బాబు మీద పడక ముందే సీన్ గానికి ఇట్లా ఇలా కప్పచెప్పినాం అనుకో, మన బాబు సేఫ్ అవుతాడు, సీనుగాడు ఖతమవుతాడు. నడువుర్రా. సర్రా బాయ్, వాణ్ణి మీకు తలిగిస్తే మీ పని అవుతుంది, నాకేమైతుంది? లక్ష అంటుండు, రెండైతే ఒప్పుకోనా? ₹1,00,00,000 ఇస్తాం. అరే పైసలు కాదు ముఖ్యం, ఫస్ట్ టైం నా తానుకొచ్చిర్రు. 2 దినాల్లో మీ పని సాఫ్. పని అవగానే ఫోన్ చేయి. నమస్తే. రండ్రా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. ఏంటి బుకింగ్ ఎప్పుడు తెరుస్తారండి? టికెట్లు ఇచ్చే ముందు. అదే టికెట్లు ఎప్పుడు ఇస్తారని. బుకింగ్ తెరిచాక. పని పట్టలేదు. ఈ మేనేజర్ అవతారం గీడు ఎక్కడ తెచ్చాడు? జయ కృష్ణ ముకుంద మురారి. ఊరిని జాలి గారి జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి. నెట్టబాకరా కిరీటం కింద పడింది. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నాను? నీ కృష్ణుడిలో ఉన్నావు. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషి వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్ ఎక్కుచ్చాను, కానీ తొక్కేశారా, తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా. అయినా ఈ తప్పంతటికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోపోయేవాడినా. తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని నన్ను మేనేజర్ చేశాడు. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను ఇక్కడ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనం టికెట్ లేవటం లేట్ అయితే జనం మనల్ని కొట్టేలా ఉన్నారు. అదేంటండి, ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా, పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా. ఇది ఇంకా పెద్దదిలేండి. సరిగా ఇది విను. ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంఖారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి? మామూలు జలసి కాదు, లాలా జలసి. టికెట్ల సంగతి ఏం చేశారు?